హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. మన కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీకరైల్ వెల్ఫేర్ మార్కెటింగ్ అండి. దీంట్లో చాలా మంది ఇన్కమ్స్ తీసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. ఎలా ఏంటనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కనుక కంప్లీట్గా వినగలిగితే, సగం సగం వింటే ఎవరికి అర్థం కావు. మీకు ఆల్రెడీ నేను కంపెనీ పేరు చెప్పాను. మన ఎండి గారండి, రాజన్ కరైల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి బిజినెస్ని మాకు డిజైన్ చేసి ఇచ్చినందుకు. అలాగే మన కంపెనీలో నో స్పిన్ అనేది మనకి డైమండ్కి సంబంధించిన నో స్పిన్ ఉంటుంది. అది ఎంత క్యారెక్ట్ ఇస్తున్నారు, క్వాలిటీ ఏంటి, ఇవన్నీ సర్టిఫికెట్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకు ఒక లీగల్ డాక్యుమెంట్, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అడిగేది ఏంటంటే మీ కంపెనీ లీగల్ పరంగా ఉందా లేదా అని అడుగుతాము. మా కంపెనీ 100% లీగల్ పరంగా ఉందండి. మీరు అన్నీ కూడా ఈ వీడియో పంపించిన వాళ్ళు ఇంకా క్లియర్గా కూడా మీరు లీగల్ డాక్యుమెంట్స్ పంపిస్తారు, చూడొచ్చు. అలాగే మన కంపెనీ నేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎండి గారి పేరు రాజన్ కరైల్ అని చెప్పాను. సార్ ఇంటి పేరు అండి కరైల్ అనేది. ఇంటి పేరు ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోరు కదా. అలాగే ఇక్కడ డైరెక్టర్స్ నేమ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. కంపెనీ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ 100% లీగల్ అని చెప్పి మన గవర్నమెంటే మనకి సర్టిఫైడ్ చేయడం జరిగింది. ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి మంది. హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. చాలా మందికి డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ డ్రీమ్స్ అనేది ఉంటాయి. నాకంటే లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని, లేదంటే ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని, హ్యాపీ లైఫ్ స్టైలు, మనీ ఎర్న్ చేసుకోవాలి, ఫారిన్ ట్రిప్, ఇలా చాలా ఉంటాయి. మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా మన కంపెనీలో 100% మీకు ఫుల్ఫిల్ అవుతాయని చెప్పచ్చు. మీకే కాదు, మీ జనరేషన్ పరంగా ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అనుకున్న వాళ్ళు, లేదు మాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదంటారా, మీ మ్యారేజ్ అవ్వకముందే లైఫ్ సెటిల్ చేసుకోండి. జస్ట్ ఒక 6 months నుంచి 1 year కష్టపడండి, 100% మీరు సక్సెస్ అవుతారు. మన కంపెనీలో నో స్పిన్, కమ్మలు, అలాగే ఫింగరింగ్ అండ్ నెక్లెస్, ఈ 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మన దాంట్లో ఉంటాయండి. జస్ట్ మనం ఒక ఇన్కమ్కి మాత్రమే వర్క్ చేస్తాం. రిమైనింగ్ 3 incomes-కి మనం వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. అది ఎలా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నో స్పిన్ వచ్చేసి మనకి 8,000 ప్లస్ ఉంది. అలాగే కమ్మలు వచ్చేసి 15,000 ప్లస్ ఉన్నాయి. ఫింగరింగ్ వచ్చేసి 35,000 ప్లస్ ఉంది. అలాగే నెక్లెస్, డైమండ్ నెక్లెస్ వచ్చేసి 1,00,000 సంథింగ్ ఎక్కువ ఉంది కదా, 1,97,000 రూపాయలు మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మన కంపెనీ ఎలా ఫ్రీగా ఇస్తుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఒక ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో స్పిన్ అనేది మనము 2,200 రూపాయలతో ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే దీని వర్త్ ఎంత ఉంది, మనకి 8,250 రూపీస్ ఉంది కదా, 220 రూపీస్ మనకి ఇక్కడ ఉంది. ఈ ప్రోడక్ట్ మనకి ఎలా కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అర్థమైందంటే ప్లాన్ అంతా ఈజీగా అర్థమైపోయినట్టే. సింపుల్గా మీరు ఇక్కడ ఒక ప్రోడక్ట్ని బుక్ చేసుకున్నారు. మీరు ఈ కంపెనీని ఒక 3 మెంబర్స్కి రిఫర్ చేశారు. రిఫరింగ్ మీన్స్ అంటే నాకు ఎవరు తెలియదు అంటారా మీరు? సోషల్ మీడియా చాలా ఎక్స్పోజ్ అయ్యి ఉంది. అలాగే మనకి తెలియని కనీసం ఒక్కొక్క పర్సన్కి 100 మెంబర్స్ అన్న తెలిసే ఉంటారు కదా. దానిలో క్వాలిటీ పీపుల్స్ ఒక 3 మెంబర్స్ని మీరు ఇక్కడ రిఫర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏబీసీ అని కనపడుతున్నాయి కదా. ఇక్కడ మనం జస్ట్ మనకి ఐడికి 10 lakhs అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఎనీ 3 lakhs మెయింటైన్ చేయమని నేను చెప్తాను. ఏబీకి కలిపి మనకి కంపెనీ ఒక 1 PVగా మ్యాచ్ చేసి 500 రూపీస్ ఇస్తుంది. సికి మాత్రమే 500 రూపీస్ ఇస్తుందండి. ఇలా మనకి సెకండ్ పీవీ నుంచి 1 PV మ్యాచింగ్ వచ్చేసి మనకి 400 రూపీస్. అలాగే ఫర్ వీక్ వచ్చేసి 100 PV మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే 40,000 రూపీస్ అనేది వారానికి తీసుకోవచ్చు. మంత్కి ఎంత తీసుకోవచ్చు అంటే 1,60,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇలా మన ఇన్కమ్స్ అనేది మనకి స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్స్ అయినా నెక్స్ట్ ఇంకేమీ లేవా అంటే ఎస్, 100% మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్లో మీరు యూ అనే పర్సన్ మీరు స్టార్ట్ అయ్యారు అనుకోండి, అదే వీక్లో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. కంపెనీ మనకి టైం లిమిట్స్, టార్గెట్స్ ఇలాంటివి ఏమి కూడా ఇవ్వని కంపెనీయే మన కంపెనీ బెస్ట్ అని చెప్తాను. మీకు ఇక్కడ ఏలో ఒక పర్సన్ అండ్ బీలో ఒక పర్సన్, సిలో ఒక పర్సన్ వచ్చారనుకోండి, ఇక్కడ మనకి ఏబీకి కలిపి ఒక మ్యాచింగ్ ఇన్కమ్ అంటాము, సికి మాత్రమే ఒక మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. అది మనకి 1,000 రూపీస్లో మనకి 50 రూపీస్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని 950 రూపీస్ మన స్ట్రైట్ అవే మన అకౌంట్లోనే వేస్తారండి. వ్యాలిడ్లో పెట్టేసి వ్యాలిడ్లో నుంచి విత్డ్రా చేసుకోవాలి, ఇలాంటి డిస్టర్బెన్స్ లేవి కూడా మన కంపెనీ మనకి పెట్టట్లేదు. డైరెక్ట్గా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో ఇక్కడ 950 రూపీస్ మీకు వచ్చింది. మీరు 400 ఇన్కమ్ తీసుకున్నా, 40 lakhs ఇన్కమ్ మన కంపెనీలో తీసుకున్నా, జస్ట్ అడ్మిన్ ఛార్జెస్ 50 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వీక్లో అండ్ థర్డ్ వీక్లో కూడా మీకు ఏలో ఒక 3 మెంబర్స్ వచ్చారు, బీలో ఒక 2 మెంబర్స్ వచ్చారు, సిలో 1 మెంబర్ వచ్చిన కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు 3 PVగా మ్యాచ్ చేసి 1,200 రూపీస్ ఇస్తుంది. ఈ 1,200 రూపీస్లో మీకు ఇందాక నేను ముక్కుపుడికి చూపించాను కదా, దానికి 50% అంటే 600 రూపీస్ మీకు యాడ్ చేసి రిమైనింగ్ 600 రూపీస్లో ఇక్కడ 50 రూపీస్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని
₹550 మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది ఎప్పటిదాకా అంటే మన కంపెనీలో ఎప్పుడైతే మనము ₹8,000 కంప్లీట్ అవుతుందో, అంటే మీరు ఆల్రెడీ ₹2,000 కట్టారు, ₹200 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు కాబట్టి అది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత నుంచి మీకు ₹1 కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఇక్కడ 4th వీక్లో ఏలో ఒక 9 మెంబర్స్ అండ్ బీలో 6 అండ్ సిలో 3 మెంబర్స్ వచ్చిన 9 PV కంపెనీ మ్యాచ్ చేస్తుంది. ₹3,600 అండ్ ₹1,800 నో స్పిన్కి యాడ్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ కూడా మనకి ఇక్కడ 7th వీక్ వచ్చేసరికి మనకి 243 మెంబర్స్ ఉంటారు, బీలో 162, అలాగే సిలో 81 మెంబర్స్ ఉంటారు. మన కంపెనీ మనకి ఏం చెప్తుంది అంటే మనకు ఫర్ వీక్ వచ్చేసి 100 PV మాత్రమే మ్యాచ్ చేసుకోమంటుంది. కాబట్టి మనకి ఏలో ఉన్న 100 మెంబర్స్ని తీసుకొని 143 మెంబర్స్ని మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. రిమైనింగ్ ఏబిసిలో ఏలో ఉన్న పర్సన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే అండ్ బి అండ్ సిలో నుంచి మనకి 100 తీసుకుని మిగతావి ఫ్లష్ అవుట్ అవుతాయి. సో పవర్ లెగ్గీస్ క్యారీ ఫార్వర్డ్ కంపెనీయే ఇస్తుందండి. మనం మళ్ళీ దాన్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మనం ఒక వారానికి 400 నుంచి 40,000 రూపాయల వరకు కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కదా, ఫర్ వీక్ 100 PV మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే 40,000 ఫర్ మంత్ వచ్చేసి మనకి ఇక్కడ 160 ఇస్తున్నారని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా మనం వర్క్స్ చేస్తున్నాం, మనకి బెస్ట్గా ఇన్కమ్స్ ఇవ్వడమే కాకుండా బోనస్ రూపంలో ఇంకేమైనా ఇస్తే బాగుంటుంది. ప్రమోషన్స్ అని కూడా అంటాం కదా మనం. అలా మన కంపెనీలో మీకు ఏలో ఒక 10 మెంబర్స్ అండ్ బీలో ఒక 5 అండ్ సిలో ఒక 5 వచ్చినా, లేదా ఏబీలో కలిపి 20 మెంబర్స్ వచ్చినా కూడా ఇక్కడ మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. ఈ పాయింట్ ఇక్కడ ఉన్న ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ చెప్పే ఫాస్ట్గా చెప్పినా కూడా మీకు అర్థమవుతుందండి. ఫీల్డ్ ఆఫీసర్ అంటాం. ఇది మీరు తెచ్చుకున్న టీం అయినా మీ కింద వాళ్ళు తెచ్చినా కూడా మీకు కౌంట్ అవుతుంది. మీరు ఎప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు, కంపెనీ నుంచి ఒక బెస్ట్ వాచ్ అనేది మీకు గిఫ్ట్గా ఇస్తారు. ఐ హోప్ నేనైతే ఇప్పటిదాకా ఒక 8-9 మంత్స్ నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను. నేను ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. చాలా బెస్ట్ ఇన్కమ్స్ తీసుకుంటున్నాను నేను ఈ కంపెనీలో. ఇప్పటికీ నేను ఆ వాచ్ యూస్ చేస్తూనే ఉన్నాను. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు, అలాగే కలర్ ఎక్కడైనా షేడ్ అవ్వడం కూడా లేదండి. చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మన కంపెనీ ఇస్తుంది. మీరు ఇలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు, రైట్ ఒక 8 మెంబర్స్ లెఫ్ట్ ఒక 8 మెంబర్స్ వచ్చారంటే మిమ్మల్ని ఆర్గనైజర్ బెస్ట్ రికగ్నిషన్ ఇవ్వడమే కాకుండా 10,500 చెక్ అనేది మీకు కంపెనీ ఎండి గారి చేతుల మీదుగా తీసుకోవచ్చు. లేదు అంటే మీ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయమన్నా మీ అప్లయన్స్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఆర్గనైజర్ అయినట్టే రైట్ లెఫ్ట్ 6 మెంబర్స్ వస్తే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. 50,000 చెక్ తీసుకోవచ్చు. డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి 4 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ అంటారు, జస్ట్ 1 lakh చెక్ తీసుకోవచ్చు. ఏరియా మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ అంటారు, 3 lakhs చెక్ తీసుకోవచ్చు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ అంటాం, ఇన్ 20 lakhs అనేది చెక్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కలిపితే మనకి 24,60,500 రూపీస్ అనేది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలోనే తీసుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇంత ఇన్కమ్ కంపెనీ ఎందుకు ఇస్తుంది? ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ ఏంటంటే ఈ ఇన్కమ్ మాకు ఇస్తుంది కదా, మాకు మ్యాచింగ్ అయ్యే దాంట్లో నుంచి ఏమైనా కట్ చేస్తారేమో, ఈ డౌట్ కూడా వస్తుంది. 100% మీకు మ్యాచింగ్ అయ్యే దాంట్లో కట్ చేయరండి. అలాగే కంపెనీ ఎందుకు ఇంత ఇన్కమ్ ఇస్తుంది అంటే ఇక్కడ దాకా వస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు టీంకి వర్క్ చేస్తుంటారు, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్లీ మనకి ఇక్కడ ఇన్కమ్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో నెక్స్ట్ మినిట్ కంపెనీ మిమ్మల్ని ఆటోమేటిక్గా సిల్వర్ నుంచి గోల్డ్కి పుషప్ చేస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కూడా 0 వర్క్ అని చెప్తాను. మీరు గోల్డ్లో 2,400తో మీరు గోల్డ్లోకి ఎలిజిబుల్ అయ్యారంటే సింపుల్గా ఇక్కడ మళ్ళీ మనకి ఏబీసీ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ కొత్త వాళ్ళని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మనకి సిల్వర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ దాకా వస్తారు కాబట్టి మనం కొత్తగా వర్క్ చేయాల్సిన అవసరం ఏముండదండి. ఇక్కడ మనకి మీరు డబుల్ ఇన్కమ్ చూడొచ్చు. ఏబీకి కలిపి ఫస్ట్ మ్యాచింగ్కి 1,000 రూపీస్ ఇస్తుంది, సికి మాత్రమే 1,000 రూపీస్ ఇస్తుంది. అంటే ఫస్ట్ పీవీ మనకి 2,000 రూపీస్ మన కంపెనీ ఇస్తుంది. సెకండ్ పీవీ నుంచి మనకి 1 పీవీ మ్యాచింగ్ 800 రూపీస్ ఇస్తుంది. ఫర్ వీక్ వచ్చేసి 100 పీవీ అండ్ 80,000 సంపాదించుకోవచ్చు. ఫర్ మంత్ వచ్చి 3,20,000 దాకా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు సిల్వర్లో 1 పీవీ మ్యాచింగ్ 400 ఇచ్చింది, గోల్డ్లోకి వచ్చేసరికి డబల్ చేసింది కంపెనీ. ఇప్పుడు దాకా ఏ కంపెనీ కూడా ఇలా చేయలేదండి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మన కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ సిల్వర్లో అయితే మనం ఎట్లయితే 10 మెంబర్స్ వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో ఇక్కడ కూడా రైట్ టు లెఫ్ట్ 8 మెంబర్స్ వస్తే ఫీల్డ్ ఆఫీసర్ యాజ్ యూజువల్ వాచ్ ఇస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ నుంచి 6 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ 10,500 చెక్ ఇస్తారు. 10,500 మీరు ఎలా తీసుకున్నారు, రైట్ టు లెఫ్ట్ 5 మెంబర్స్ తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 50,000 చెక్. అలాగే 50,000 తీసుకున్న వాళ్ళు 4 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ 1 lakh చెక్ తీసుకోవచ్చు. ఏరియా మేనేజర్ నుంచి మీకు 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ 3 lakhs చెక్ తీసుకోవచ్చు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ అంటాం, జస్ట్ 20 lakhs చెక్ తీసుకోవచ్చు. ఇందాక కూడా మనం సిల్వర్లో 24 lakhs అబో తీసుకున్నాం కదా,
ఇక్కడ కూడా అంతేనండి. 24,60,500 అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో గోల్డ్లో, నెక్స్ట్ మినిట్ కంపెనీ మిమ్మల్ని గోల్డ్లో నుంచి డిజార్స్కి యూ కెన్ పుష్. అంటే మీరు ఇక్కడ కాదు, ఇంకొక ఇన్కమ్ మీకోసం ఎదురు చూస్తుంది, హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్తుంది. ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా ఇక్కడ మనం వర్క్ చేయాల్సిన అవసరం లేకుండానే మనల్ని పుషప్ చేస్తుంది. ఇక్కడ 6,000 రూపీస్తో ఈ ఫింగర్ రింగ్ అనేది మనకి బుక్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కంపెనీయే బుక్ చేస్తుంది. ఎక్స్ట్రాగా మన పాకెట్లో నుంచి 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ ఏబీసీ మనకి మెయింటైన్ అవుతుంది. మనకి సిల్వర్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళే ఇక్కడ దాకా వస్తారండి. సో ఏబీకి కలిపి ఫస్ట్ మ్యాచింగ్ ఇన్ 1,500 రూపీస్, సికి మాత్రమే 1,500 ఇస్తుంది. 3,000 రూపీస్ మీకు ఫస్ట్ మ్యాచింగ్ ఇస్తుంది. సెకండ్ పీవీ నుంచి కూడా మనకి ఇక్కడ 1 పీవీ మ్యాచింగ్ ఇన్ 1,500 రూపీసే. ఫర్ వీక్ వచ్చేసి 100 పీవీ ఇక్కడ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ వీక్ వచ్చేసి 1,50,000 రూపాయలు హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం అండి ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఫర్ మంత్ వచ్చేసి 6 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. 6 lakhs అంటే ఫర్ డే ఎంత ఇన్కమ్ పడుతుందో మీరు ఒకసారి కౌంట్ చేసుకోవచ్చు. అంత ఇన్కమ్ మన కంపెనీలో ఉందండి. ఫర్ మంత్ 6 లక్షల రూపాయలు అనేది ఈజీగా తీసుకోవచ్చు. మీరు డిజాల్వ్స్లో ఎప్పుడైతే ఇక్కడ 6 మెంబర్స్ ఇక్కడ దాకా మీరు ఎలా అయితే వచ్చారో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళని ఇక్కడ మళ్ళీ మన ఫీల్డ్ ఆఫీసర్గా రికగ్నిషన్ ఇచ్చి మళ్ళీ వాచ్ ఇస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ నుంచి 5 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ అంటారు. 10,500 చెక్ ఇస్తారు. ఆర్గనైజర్ నుంచి 4 మెంబర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. 50,000 చెక్ ఇస్తారు. డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి 3 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ 1 lakh చెక్. ఏరియా మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ 3 lakhs చెక్ తీసుకోవచ్చు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ ఇన్ 20 lakhs చెక్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా డిజార్వ్స్లో కూడా మళ్ళీ మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది 24,60,500 రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో నా నెక్స్ట్ మినిటే కంపెనీ మళ్ళీ మిమ్మల్ని డ్రీమ్లోకి పుషప్ చేస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏమీ లేదండి. జస్ట్ మన ఫీల్డ్ ఆఫీసర్లో మాత్రమే అంటే సిల్వర్లో మాత్రమే వర్క్ చేస్తాం. రిమైనింగ్ 3 ఇన్కమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ అవుతూనే ఉంటాయి. మనం ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది మీరు అర్థం కాకపోతే 1-2 సార్లు ఈ వీడియో చూడండి. ఇక్కడ మనము 60,000 రూపీస్ పెట్టి మనం ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేస్తాం. ఏంటి 60,000 అంటారా? ఇక్కడ కూడా మనం 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కంపెనీయే ఈ ప్రోడక్ట్ని బుక్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దాకా వచ్చామంటే ఒకేసారి 4 లక్షలు ఇన్కమ్ పెట్టైనా కొనుక్కుండే క్యాపబిలిటీ మనకు ఉంటుంది. బట్ కంపెనీ ఇక్కడ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి రాలేదండి. ఒక మ్యాజిక్స్, ఒక మెరాకిల్స్ని తయారు చేయడానికి మాత్రమే వస్తుంది. ఎండి గారు ఒక మాట అంటూ ఉంటారు, 1,00,000 కుటుంబాలు ప్రతి నెల ఈ కంపెనీ నుంచి 1,00,000 రూపాయలు ఎర్న్ చేసుకున్నప్పుడే నేను ఈ కంపెనీ పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తారు. సో దానిలో నేను ఒక దానిగా ఉన్నాను. ఇక్కడ మనము జస్ట్ 60,000తో ఎందుకు బుక్ చేసుకుంటామంటే కంపెనీ ఎక్కడ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి రాలేదు కాబట్టి కరెక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్ లాగానే మనం ఇక్కడ 60,000తో ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మనం ఏబీసీ మెయింటైన్ చేస్తాము. ఇక్కడ మనకి ఏబీకి కలిపి 7,500 1 పీవీ మ్యాచింగ్ ఇస్తుంది. సికి మాత్రమే 7,500 అంటే ఫస్ట్ మ్యాచింగ్కి మనకి 15,000 రూపీస్ కంపెనీ ఇస్తుంది. సెకండ్ పీవీ కూడా మనకి 1 పీవీ మ్యాచింగ్ ఇన్ 7,500 అండి. ఇక్కడ కూడా మనం ఫర్ వీక్ వచ్చేసి 100 పీవీ దాకా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంటూ 7,500 7,50,000. ఒక వారానికి 7,50,000 రూపీస్ ఇన్కమ్ మనమైనది ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు. నిజంగా ఇంత ఇన్కమ్స్ వస్తాయా అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న మ్యాజికే ఇదండి. ఇక్కడ టోటల్గా టీమ్ వర్క్లా వర్క్ చేస్తాం కాబట్టి 100% మనకు వస్తాయి. ఫర్ మంత్ వచ్చేసి 30 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. 30 లక్షల రూపాయలు అంటే రోజుకి 1,00,000 రూపాయలు చొప్పున మనం తీసుకోవచ్చు. చాలా హ్యాపీ కదా. 10-20 వేలకి జాబ్స్ చేస్తూ ఇక్కడ 8 hours 12 hours కష్టపడే వాళ్ళని చాలా మందిని నేను చూశాను. సో మనం అలా ఉండకూడదు. ఎస్పెషలీ మన ఫ్యామిలీ, మన పిల్లలు ఇలా ఉండకూడదు. సో ఇక్కడ కూడా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండ్ బోనసెస్ కూడా అనొచ్చు. మనము జాబ్ చేసే వాళ్ళకి బోనస్ అంటే అర్థమవుతుంది. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్స్ చేసి ఏదైనా జాబ్లో మనం కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మన బాస్ మనకి మన పైన ఉన్న సుపీరియరు మీకు ఒక బోనస్లో 1 month శాలరీయో లేకపోతే 15 days శాలరీయో బోనస్ ఇస్తూ ఉంటారు. మన కంపెనీ స్టెప్కి మీకు బోనస్లు ఇస్తుంది ఇంకొంచెం పుషప్ చేసుకోమని. ఇక్కడ బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ అంటాం. 30 మెంబర్స్ వస్తే టీమ్ మేనేజర్గా మనకి 50,000 చెక్ అనేది కంపెనీ ఇస్తుంది. టీమ్ మేనేజర్ నుంచి 5 మెంబర్స్ వస్తే ప్లానింగ్ మేనేజర్ అంటాం. 2 lakhs చెక్ కంపెనీ ఇస్తుంది. ప్లానింగ్ మేనేజర్ నుంచి 4 మెంబర్స్ వస్తే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ అంటాం. జస్ట్ 1 lakh చెక్ ఇస్తారు. 10 lakhs చెక్ ఇస్తారు. బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే జనరల్ మేనేజర్ అంటారు. 25 lakhs చెక్ తీసుకోవచ్చు. జోనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే వన్స్ సిఇఓ. ఒక్కసారి ఆలోచించండి, ఈ కంపెనీకి మీరు ఒక్కసారి ఓనర్ అయిపోతారండి.
సీఈఓ అంటే జాబ్ చేసే ప్రతి పర్సన్కి తెలుసు. వన్స్ మీరు సీఈఓ అయితే 1 CR మనీ మీకు ఇస్తారు. ₹1,00,00,000 చెక్ మీకు ఇస్తారు. ఇది 100% అండి. ఇక్కడ మనకి 1,37,00,000 అనేది ఇన్కమ్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పిన ప్లాన్ మీకు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా, అర్థం కాకపోయినా ఈ పాయింట్లో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, సిల్వర్ మన కంపెనీ ఏం చెప్తుంది, 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తాను అని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో జస్ట్ సిల్వర్కి మాత్రమే వర్క్ చేస్తాము. రిమైనింగ్ 3 ఇన్కమ్స్కి మనం వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే సిల్వర్లో ఎవరైతే మనం టీం తెచ్చుకున్నామో ఆ టీమే స్టెప్ బై స్టెప్ మనకు అక్కడికి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సిల్వర్లో మనకి 1 PV మ్యాచింగ్ అనొచ్చు, 1 పేర్ మ్యాచింగ్ అనొచ్చు, ఒక జత అనొచ్చు. ఒక ఇద్దరిని తెచ్చుకుంటే 1 PV మ్యాచింగ్ అంటాం కదా. మీరు ఇక్కడ 1 PV మ్యాచింగ్ ఇన్ 400 రూపీస్ ఫర్ వీక్ వచ్చేసి 40,000 తీసుకోవచ్చు. ఫర్ మంత్ 1,60,000 తీసుకోవచ్చు. మనకి ఇక్కడ బోనస్ రూపంలో అయితే 24 lakhs అబోవ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. గోల్డ్ లేక్ వచ్చేసరికి అదే ఇన్కమ్ని మనకి ఇక్కడ డబల్ చేస్తుంది. మీన్స్ 1 PV మ్యాచింగ్ ఇన్ 800 రూపీస్ అండ్ ఫర్ వీక్ వచ్చేసి 80,000, ఫర్ మంత్ 3,20,000 తీసుకోవచ్చు. 24 lakhs అబోవ్ ఇన్కమ్ అనేది మనం ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అలాగే డిజర్వ్స్ లేక్ వచ్చేసరికి 1 PV మ్యాచింగ్ ఇన్ 1,500 రూపీస్ ఫర్ వీక్ వచ్చేసి 1,50,000 తీసుకోవచ్చు. ఫర్ మంత్ 6 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. 24,60,500 అనేది మనం బోనస్ రూపంలో తీసుకోవచ్చు. డ్రీమ్ లేక్ వచ్చేసరికి 1 PV మ్యాచింగ్ ఇన్ 7,500, ఫర్ మంత్ వచ్చేసి 7 lakhs, అంటే ఫర్ వీక్ వచ్చేసి 7,50,000 తీసుకోవచ్చు. ఫర్ మంత్ 30 lakhs, అంటే రోజుకు ₹1,00,000 చొప్పున మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం బోనస్ తీసుకుంటే 1,37,50,000 అనేది మనం హ్యాపీగా తీసుకోవచ్చు. వారానికి మనం ఇక్కడ ₹400 నుంచి 10,20,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇదేం మనకి కంపెనీ ఊరికే ఇవ్వదండి, కష్టపడితేనే ఇస్తుంది. మనం జాబ్ చేసే చోటైనా ఎక్కడైనా సరే కష్టే పలి అంటాం కదా, అలా ఇక్కడ మనం ఒక్కరిమే కష్టపడకుండా మనతో పాటు ఒక నలుగురిని సక్సెస్ చేపిస్తూ నలుగురితో కలిపి మనం కష్టపడతాం కాబట్టి ఈ ఇన్కమ్స్ మనకు వస్తాయి. ఫర్ వీక్ వచ్చేసి 10,000, 10,20,000 తీసుకోవచ్చు. ఫర్ మంత్ వచ్చేసి 40,80,000 తీసుకోవచ్చు. 2 కోట్లకు పైనే మనం ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన కంపెనీ మనకి ఇస్తుంది. మన కంపెనీ ఆల్రెడీ మనకి 12 years అబో నుంచి ఉందండి. ఇందాకే మీకు చెప్పాను నేను, మన కంపెనీ ఇండియాలోనే జస్ట్ 1 and only ఇన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మీకు ఆల్రెడీ చెప్పాను. శ్రీకర్ ఆయిల్ చిట్ ఫండ్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. ఇది వచ్చేసి శ్రీకర్ ఆయిల్ జ్యువెలర్స్ అండి. ఇది సెకండ్ ప్రాజెక్ట్ 2021లో స్టార్ట్ అయ్యింది. అమేజింగ్గా నడుస్తుంది ఇప్పటిదాకా. అలాగే ఇక్కడ మనం GST 100% మన కంపెనీ గవర్నమెంట్కి పే చేస్తుంది. మీరు ఇక్కడ 50,000 మాత్రమే అడ్మిన్ ఛార్జెస్ ఇవ్వాలి. శ్రీకర్ ఆయిల్ బిజినెస్ 100% లీగల్గానే వెళ్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు మనకి ఇక్కడ. కంపెనీ నుంచి మీరు ఎప్పుడైతే 15,000 అమౌంట్ తీసుకుంటారో అప్పటిదాకా మీకు TDS కూడా కట్ అవ్వదండి. 5% TDS కూడా కట్ అవ్వదు. 15,000 అబో ఇన్కమ్ తీసుకున్నప్పుడే మీకు TDS అనేది కట్ చేయడం జరుగుతుంది. నేనైతే సింపుల్గా ఒకటే చెప్తాను, నేను ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ కంపెనీలో ఒక హౌస్ వైఫ్గా వర్క్ చేస్తున్నాను. ఒక హౌస్ వైఫ్గా ఉండి మంత్లీ 2 lakhs 3 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నానంటే నాట్ ఏ జోక్ కదా. బయటికి వెళ్ళి ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది, ఒకసారి ఆలోచించండి. బెస్ట్ కంపెనీ అని చెప్తాను నా నెట్వర్క్ ఎక్స్పీరియన్స్లో. అలాగే మన కంపెనీ 100% సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ జస్ట్ 2,200 రూపీస్తో మన వర్క్ స్టార్ట్ చేసి మన లైఫ్నే కాకుండా మన ఫ్యామిలీ లైఫ్ని ఫర్ ఎవర్ జనరేషన్స్ని మనం సెక్యూరిటీ ఇన్కమ్లో పెట్టుకోవచ్చు. జాబ్ చేస్తూ కూర్చుంటే తరతరాలు జాబ్ చేస్తూనే ఉండాలి. 1 to 2 years కష్టపడ్డామంటే మన తరతరాలు కూర్చొని తిరగచ్చు. అంత ఇన్కమ్ ఉంది మన కంపెనీలో. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సముద్రం లాంటిది. మీరు దీంట్లో ఏది తీసుకుంటారనేది మీ మైండ్స్ని బట్టి ఆధారం ఉంటుంది. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. లేదు అంటే కనుక కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ.